ఇలాంటి ఫోటోస్‌ని మీరు కూడా జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. నేనైతే కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఏఐ ప్రాంప్ట్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చూపిస్తాను. సో, ప్రాంప్ట్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ప్రాంప్ట్‌లో మీరు చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాంప్ట్‌ని అయితే ఫస్ట్‌లీ కస్టమైజ్ చేసుకోండి మీకు కావాల్సిన వర్డ్స్‌తో. సో, ప్రాంప్ట్‌లో అయితే మీరు బేసిక్‌గా ఇలాంటి వర్డ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ప్రెజెంట్ ఒక యాక్టర్ ఇమేజ్‌తో అయితే ట్రై చేస్తున్నాను. సో, ఆ యాక్టర్‌కి సరిపోయే వర్డ్స్‌ని అయితే నేను ఆల్రెడీ చేంజ్ అయితే చేసుకున్నాను. సో, ఈ వీడియోలో అయితే నేను 2 స్టెప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒకటేమో చాట్‌జీపీటీ యూజ్ చేసి అండ్ ఇంకొకటొచ్చేసి కోపైలట్ యూజ్ చేసి. చాట్‌జీపీటీలో కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కోపైలట్ యూజ్ చేసి కూడా మీరైతే జనరేట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లో నేను చాట్‌జీపీటీ యూజ్ చేసి అయితే జనరేట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. ప్రాంప్ట్ అంతా నేనైతే కాపీ పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ ఇమేజ్‌ని అయితే డ్రాగ్ చేసి ఏస్తున్నాను. యాక్టర్ గానీ, ఎలాంటి ఫోటో అయినా మీ ఫోటోసే గానీ. సో, నేను ఇక్కడైతే ఒక యాక్టర్ ఫోటోనైతే డ్రాగ్ చేసి వేసుకున్నాను. అండ్ దెన్ ప్రాంప్ట్‌ని అయితే ఇచ్చి ఎంటర్ చేశాను. సో, ఈలోపు నేనైతే కోపైలట్‌లో మళ్ళీ సేమ్ ఇదే ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేశాను. సో, నాకు కోపైలట్ నుంచి అయితే కొంచెం క్విక్‌గా అయితే అవుట్‌పుట్ అయితే వచ్చింది. సో, చాట్‌జీపీటీ నుంచి మనకొచ్చిన అవుట్‌పుట్ అయితే ఇది. దీన్నైతే నేను డౌన్‌లోడ్ చేసుకుంటున్నాను. అండ్ ప్రాంప్ట్ అయితే ఒకసారి చూడండి. ప్రాంప్ట్‌లో అయితే ఇలాంటి కొన్ని వర్డ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వర్డ్స్ ఏం చేంజ్ చేయాలో కూడా నేను కోపైలట్‌ని అడిగి తీసుకున్నాను. సో, యాక్టర్‌కి రిలేటెడ్ వర్డ్స్ అయితే నేను తీసుకున్నాను. సో, మీరు మీకు నచ్చిన వర్డ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆ వర్డ్స్ చేంజ్ చేసుకొని మీరు కోపైలట్ కానీ, చాట్‌జీపీటీ యూజ్ చేసి కానీ ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. ప్రాంప్ట్ అండ్ ఇమేజ్ మాత్రమే దీనికి అవసరం. సో, ప్రాంప్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. నేను కోపైలట్ యూజ్ చేసి ఇంకో ఇమేజ్‌ని అయితే జనరేట్ చేయాలనుకుంటున్నాను. కస్టమైజ్ చేసుకున్న ప్రాంప్ట్‌ని నేను కాపీ పేస్ట్ చేసుకున్నాను కోపైలట్‌లో. అండ్ ఇంకొకటి ఏం చేశానంటే నేను యంగ్ మ్యాన్ తర్వాత బ్రాకెట్‌లో గివెన్ ఇమేజ్ అని పెట్టాను. ఇమేజ్ అయితే డ్రాగ్ చేసేసాను. ఈ విధంగా అయితే ఇంకా కొంచెం మనకు పర్ఫెక్ట్ యాక్యురేట్ రిజల్ట్ అయితే వస్తాయి మనం ఇచ్చిన ఇమేజ్‌కి. సో దట్ నేను ఈ వర్డ్‌ని అయితే యాడ్ చేసుకున్నాను. 1-2 మినిట్స్ టైం అయితే తీసుకుంది నాకు. ఫైనల్ అవుట్‌పుట్ అయితే నాకు ఇచ్చింది. ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి నేను ఆల్రెడీ 3-4 ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. ప్రెజెంట్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న పోస్టర్ ఇది. ప్రాంప్ట్‌ని కంప్లీట్‌గా కస్టమైజ్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ చేసుకొని ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు.